ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 17 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 103వ అధ్యాయము 6వ వచనం ద్వారా ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన 103వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. ఈరోజు వాగ్దానము, నీకు న్యాయము తీరుస్తానని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. చూడండి, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. చాలా రకాలుగా బంధించబడి బాధపడుతున్నావేమో, చెరలో ఉన్నవా, ఆవేదన చెందుతున్నావేమో, నాకు న్యాయం జరగలేదు, నాకు ఎవరు న్యాయం చేస్తారు, నా తరపు ఎవరు నిలబడి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరిని నమ్మినా నాకు అన్యాయంగానే మాట్లాడుతున్నారు, అన్యాయం చేస్తున్నారు, నన్ను మోసం చేస్తున్నారు, నా బ్రతుకులో నాకు న్యాయం లేదు, ఇంక నేను న్యాయం చూడనేమో, ఆ మాటే నేను విననేమో, నాకు ఎవరు లేకుండా అయిపోయాను, నేను అందరినీ నమ్మి మోసపోయానని అనుకుంటున్నామో, దేవుడు నీకు న్యాయం చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. బాధింపబడుతున్న వారికి నేను న్యాయము తీరుస్తాను. దేవుని న్యాయం ఎలా ఉంటుందంటే, మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని రకాల కుయుక్తులు పన్నినా, 100కి 99 కుయుక్తులు పన్నినా 99 తోటి ఆగిపోతుంది. ఆ ఒకటి ఉంటుంది లాస్ట్. ఆ 100 అనేది దేవుడు విజయంగా ప్రకటించినప్పుడు వారందరూ కూడా సిగ్గుపరచబడతారు. దేవుడు నిన్ను తలగానే నియమించాడు. నీకున్న కష్టాలు, బాధలు మరి తలగా నియమిస్తే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, ఇంకా ఆలోచన చేస్తుంటే, అంటే నేను హోప్ పెట్టుకోవడానికి లేదు, నాకు నిరీక్షించడానికి లేదు, నిజంగా ఎక్కడైనా బయటకు వస్తామా, బయటపడతానా, మళ్ళీ లెగిస్తానా, నిలబడతానా, నా జీవితంలో మళ్ళీ బయటకు నేను తిరుగుతానా అనేది నాకు నమ్మకం లేదని అనుకుంటున్నావు కదా. దేవుడు న్యాయాధిపతి, ఆయన నీకు న్యాయం జరిగిస్తూ ఉన్నాడు. నీ దరిద్రం అంతా కూడా కొట్టివేయబడింది. యేసు నామములో నీ దుఃఖము కొట్టివేయబడింది. యేసు నామములో కొట్టివేయబడింది. నీవు ఆస్వాదించబడతావు, బాధించబడ్డావు, కానీ దేవుడు నీకు న్యాయం తీరుస్తున్నాడు. అన్నీ కోల్పోయినని అనుకుంటున్నావా, రెండంతలుగా నువ్వు పొందుకుంటావు. ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే, ఆయన ఓకే చేసిన మరుక్షణమే దీవెనలన్నీ మనకి కుమ్మరించబడతాయి. నువ్వు శ్రమ పడవలసిన సమయం ముగించబడింది. శోధన ఎందుకు వచ్చింది, ఎందుకు ఎంత బాధపడ్డానని అనుకుంటున్నావా, ఈ శోధన నువ్వు ఫలించటానికి, నువ్వు జ్ఞానం రావటానికి దేవుడు ఇంతగా నిన్ను శోధించాడు తప్ప అంతకంటే నీకు శోధన వేరే విషయంలో విధానంగా కాదు. నీకు దేవుడు న్యాయం జరిగిస్తున్నాడు. నీ పరిచర్యను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు.
నీ పాడి పంటల్ని, నీ పరిచర్యని, నీ ఇంటిని, నీ బిడ్డల్ని ఆయన అన్ని గమనించారు, చూశారు, బ్లెస్ చేసి నీకు న్యాయం జరిగిస్తూ ఉన్నారు. దేవుని యొక్క న్యాయం ఎలా ఉంటుందో నువ్వు ఎలుగెత్తి సాక్ష్యం చెప్పబోతున్నావు. ఆత్మనికి తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథము దేవుడు బలమైన మాటను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయంలో ఇక్కడ పేతురు చెరసాల్లో బంధించబడిన మాటలు ధ్యానం చేయటం జరిగింది. అందులో 2వ సెక్షన్ మనం ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ బైబిల్ ఉన్న వారు తెరవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము. 12వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 7వ వచనం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుకోమనెను. అతడలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? అందరు చెప్పండి. అందరు చెప్పాలి. కుడి చేయి పైకెత్తి చెప్పాలి. ఇలా గుప్పుడు మోసి, ఇలా గుప్పుడు మోయండి సిపిఎం లాగా. ఎస్. ఇప్పుడు చెప్పండి. నడుము కట్టుకుని ఫస్ట్ పాయింట్. రెండవది చెప్పులు తొడుక్కుని దించండి. మూడవ పాయింట్ ఏంటంటే, జనవరి మీరు ఎవరైనా అడిగితే, నిద్దట్లో ఎవరైనా మిమ్మల్ని టచ్ చేసి ఇసాక్ పాస్టర్ గారి ద్వారా దేవుడిచ్చిన వాక్యం ఏంటి, మొదటి పాయింట్ ఏంటంటే ఏం చెప్పాలి? నువ్వు లేచి నడుము కట్టుకో. రెండవది చెప్పులు తొడుక్కో. నడుము కట్టుకోవటం అంటే విశ్వాసము కోల్పోయిన నీవు మంచి జరుగుతుంది, దీవెన జరుగుతుందని చూడంతే. రెండవది చెప్పులు వేసుకోవటం అంటే ఆగిపోయిన నీ జీవిత ప్రయాణము దీవెనకరంగా ప్రారంభం కాబోతుంది. అది ఎక్కడికి వెళ్తుందంటే ఆ నడక 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 ఎత్తైన కొండపైన దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. తర్వాత మూడవది నీ వస్త్రము పైన వేసుకో. హల్లెలూయా. వస్త్రం కూడా ఎవరో వస్త్రం కాదు, అది నీ వస్త్రమే. వస్త్రము ఘనతకు సూచనగా ఉంది. ఎవరైనా గౌరవించాలంటే మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసుకెళ్తాం? పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎలా తయారవుతారు చెప్పండి మీరు అందరూ? భర్తకు కూడా చెప్పకుండా అన్నీ దాచేసుకుంటారు కిట్లు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నాయి సరిపోతే ఇంకొకరు కూడా తెచ్చి పెట్టుకుంటారు రెడీగా. ఒక్కొక్క ఆమె గిలిగిచ్చుకెళ్ళి తెగ తిరుగుతుంది ప్రతిదానికి అవసరం లేకపోయినా. ఈసారి చూపించడానికి ఎంత ప్రయత్నం చేస్తారో, ఎందుకంటే వస్త్రము మనిషిని ఘనతగా నిలబెడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మాసిపోయిన నీ వస్త్రం అనుకుంటున్నావేమో, పాడైపోయింది నా వస్త్రం, నా ఘనత లేది, నా ఖ్యాతి ఏది, నా సంతోషం లేదైపోయింది అనుకుంటామేమో. దేవుడు నీ వస్త్రములెల్లా గోపురస వాసనే. పోయిన పేరు ప్రతిష్టలు తిరిగి దేవుడు నీకు ఘనతగా ఇస్తున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి దొంగిలించండి. అంత బలవంతంగా ఆశీర్వాదాన్ని అపేక్షించండి. దేవుడు నీ వస్త్రాన్ని మరలా నీకు ఇస్తున్నాడు. పోయిన పేరు, ఎక్కడ అవమానం అయిపోయావో, ఎక్కడ సమాధానం లేకుండా విలువ లేకుండా అయిపోయావో, ఎవరు ఎలాగ అవమానం చేసినా, ఇంటిలో నీకు ఏ విలువ పోయినా, కోడలుగా నీకు విలువ పోయినా, ఆడబడుచుగా విలువ పోయినా, భార్యగా విలువ పోయినా, భర్తగా విలువ పోయినా, తల్లిగా విలువ పోయినా, నాయకుడిగా విలువ పోయినా, ఆఫీసర్గా విలువ పోయినా, ఎక్కడెక్కడ నీవు దిగబడిపోయి జీరో అయిపోయి విలువంతా పోయిందని ఏడుస్తున్నావేమో, నీ వస్త్రమును ఘనతగా దేవుడు మరలా నీ మీద కప్పుతున్నాడు. 2024 బలమైన ఘనత నీకు వస్తుంది. నీ మాటకి విలువ వస్తుంది. దేవుడు నిన్ను అనాదిగా విడువడు. హల్లెలూయా. అందుకనే నువ్వు నడుము కట్టుకోవాలి. రెండోది చెప్పులు తొడుక్కో. ఇంకా వ్యాపారం వద్దండి,
ఆ కుటుంబం వద్దండి, అది వద్దు ఇది వద్దు అనొద్దు. ఎక్కడ మనము సిగ్గుపరచబడతామో, ఎక్కడ ఏడుస్తామో అక్కడే దేవుడు నిన్ను బలమైన ద్రాక్షవల్లిగా ఆశీర్వదిస్తాడు. అది యేసుక్రీస్తు ప్రత్యేకత. హల్లెలూయా. ఏలై నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ప్రాణము అడుగుతుంది మనల్ని, ఏంటి నలుగుడు, ఏంటి పరిస్థితి, ఏం ఆలోచిస్తున్నావు? ఏలై నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. నలిపి పరిమళింపజేయుట విరచి ఆశీర్వదించుట నా యేసునాథుని ప్రత్యేకత. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. అందరం పాడదాం. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. మరలా ప్రశ్నించే ప్రాణమా, ఇంకా గట్టిగా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. ఇడిచి ఎందుకు కొట్టేశాడు, ఇంత దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడంటే అనుకున్నామేమో. అన్యాయం కాదు, రెండు రకాలుగా బ్లెస్ చేయటానికి నీ స్టిక్ని ఇరిచాడంతే. ఆమెన్. విరచి ఆశీర్వదించుట, ఆమెన్. కలత చెందనేలా కృంగిపోవనేలా, కలత చెందనేలా కృంగిపోవనేలా, నా దేవునికి యందు నీవు నిరీక్షించుమా, నా రక్షణ కర్తయను సన్నుతించుమా. కలత చెందుతున్నావేమో, నడుము బిగించుకో. ఈ సంవత్సరం నేను మీతోనే ఉన్నాను. ఆమెన్. దేవుడు మీతో ఉంటాడు. మీరు 12 నెలలు 12 రకాల అద్భుతమైన సాక్ష్యాలు చెప్తారంతే. ఆమేనండి. గట్టిగా చెప్పండి, 7 మార్లు చెప్పండి. దేవుడు నీ చెప్పులు నీకు తొడిగిస్తాడు, నీ నడక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అన్ని చెప్పులు వదిలిపెట్టేసేవేమో. చెప్పులు అది ఎప్పుడు వదిలేస్తామంటే చనిపోవాలన్నప్పుడు, గోదావరిలో దూకేళ్ళినప్పుడు చెప్పులు తీసేస్తాం. చెప్పులు ఎప్పుడు తీస్తామంటే పని లేనప్పుడు, ఇంకా నడక లేనప్పుడు, మంచం ఎక్కేటప్పుడు చెప్పులు తీస్తావు. రోగివై ఉన్నావేమో, మరలా ఆరోగ్యము కలిగి నడుస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు. మీరందరూ మంచి ధైర్యంగా ఉండండి. నేను దేవుని పాదాలు చూసిన చోట నుండి మీతో మాట్లాడుతున్నాను. మీరెవ్వరూ సిగ్గుపరచబడరు. చనిపోవాలని అనుకోకండి, సూసైడ్ చేసుకోవాలనుకోకండి, పారిపోకండి. ఏ ఇల్లు ఉందో ఆ ఇంట్లోనే ఉండండి. ఎక్కడ దరిద్రం వచ్చిందో అక్కడే ఉండండి. 7 కాదు 12 రెట్లుగా నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ప్రజలందరూ నీ ఇటువైపు కొండ వైపు చూసినట్టుగా చూస్తారు. నీ ఇల్లు కొండ మీద పట్టణముగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జోళ్ళు తొడుక్కోవటం అంటే తిరిగి బ్రతుకు నావ నడుస్తుందని చెప్పటం. 3వది, నీ పై వస్త్రం కప్పుకో. నీ వస్త్రము మురికైపోయిందని నువ్వు అనుకున్నావేమో, పరిశుద్ధాత్మ ద్వారా దానిని మహిమ వస్త్రముగా దేవుడు మారుస్తున్నాడు. అదే అభిషేక వస్త్రము. ఏలియా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడికి వెనకాల ఒక అసిస్టెంట్ ఒకడు ఉండేవాడు. ఆయన పేరు ఎలీషా. ఏలియా వెంబడి ఎలీషా ప్రయాణము చేస్తూ, ఏలియా ఒకరోజు యార్దాను నది దగ్గర, ఏ నది దగ్గర, నేను యార్దాను నదిలో మనం బాప్తీసం ఇచ్చడానికి కూడా వెళ్ళాను. ఆ ఫోటో కూడా మీకు తీసుకొచ్చాను. ఆ నదిని మీరు చూపిస్తాను చూడండి. ఆ యార్దాను నది దగ్గర ఏలియా ఉన్న మనుషుడు ఉన్నట్టుగానే పైకి ఆరోహణం వెళ్ళిపోతున్నాడు.
అప్పుడు ఎలీషా అన్నాడు, గురువు గారు మీరు అలా పైకి వెళ్ళిపోతే ఎలాగా, నేను ఒంటరి అయిపోతాను కదా అని ఏడుస్తూ, ఏలియా దేవుడా నేను ఒంటరి అయిపోయిన ఏడుస్తుంటే ఏలియా భుజం మీద ఉన్నటువంటి వస్త్రము, తన శరీరం మీద ఉన్న వస్త్రము ఊడి ఎలీషా మీద పడింది. అప్పుడు ఆ వస్త్రము తీసుకుని ఎలీషా ఏలియా కంటే 2 అంతల అభిషేకం వచ్చేసింది ఎలీషాకి. ఆ వస్త్రము తీసుకుని యొర్దాను నదిని కొట్టాడు, యొర్దాను నది 2 పాయలు అయిపోయింది. ఎలీషా బలమైన అద్భుతాలు చేసేసాడు. ఈరోజు ఊడిపోయిన నీ వస్త్రము, పోయిన నీ ఘనత ఏంటో, అనవసరంగా ఈ ఇంట్లో అడుగు పెట్టాను, అనవసరంగా ఈ మనుషుడిని పెళ్లి చేసుకున్నాను, అనవసరంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, రకరకాలుగా బాధపడుతున్నావేమో, మరలా దేవుడు నీ వస్త్రము నీ మీద కప్పుతున్నాడు. బలమైన సాక్ష్యము చెప్పబోతున్నావు, ఘనత కలిగి ఉండబోతున్నావు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపురస వాసనే. అంటే మొదటి పాయింట్ ఏంటంటే నడుము బిగించుకోవాలి, అంటే ఉన్నతంగా ఆలోచన చేసి చూడు. రెండవది నీ నడక స్టార్ట్ అవుతుంది. మూడవది పై వస్త్రమును కప్పుకో. నాలుగవది నా వెంబడి రా. నువ్వు వస్త్రం వేసుకున్నావు, నేనున్నాను నీతోటి. ఎవరంటున్నారు ఇక్కడ? దేవుని దూత ఎవరితో చెప్తుంది? పేతురుతోటి. నేనున్నాను. నువ్వు అన్నీ వేసుకున్నాక ఎదర 3 గన్నాలు ఉన్నాయి. ఎన్ని గన్నాలు ఉన్నాయి? 3 గేట్లు ఉంటాయి, పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి. వాటిని దాటాలి నువ్వు. నేను నిన్ను దాటిస్తానని చెప్పి చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. మొదటి కావలిని, అందరూ బైబిల్ తెరవండి. మొదటి కావలి, రెండవ కావలి. మొదటి కావలి దాటడం అంటే మాటలు అనుకుంటున్నారా మీరు? మొదటి గేట్. మొదటి కావాలంటే చాలా పోలీస్ బందోబస్తు ఉంటుంది అక్కడ. అది దాటి వెళ్ళటం అంటే ఎవడి వల్ల కాదది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొదటి కావలి దాటాలి. రెండవ కావలి. మొదటి కావలి దాటడం అనేది కలలో కూడా ఎవడు ఊహించుకోడు. అటువంటిది దేవుని దూత ఈ పేతురుని పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే మొదటి కావలిలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మరుగుపరచబడినట్టు అయిపోయింది. అక్కడ దూత పేతురుని తీసుకుని ఆశ్చర్యకరంగా మొదటి కావలి దాటించింది. రెండవ కావలి, రెండవ బందోబస్తీ, రెండవ సెక్యూరిటీ ప్లేస్ దాటారు. ఓకే. దాని పట్టణమునకు ఇనుప గవిని. మూడోది పట్టణానికి దాకా తీసుకెళ్ళింది దేవుని దూత. పట్టణానికి ఇనుప గవిని ఉంటుంది. ఏముంటది? ఇనుప గవిని ఉంటుంది. ఇనుప గవిని దగ్గరికి వచ్చాక దానంతటా అదే ఆశ్చర్యం ఏంటంటే ఇనుప ద్వారము దానికదే ఓపెన్ అయిపోయింది. నమ్మిన వారిని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఈ కొత్త సంవత్సరం ఇదే మనకి సంవత్సరాది పండుగ అనుకోవాలంతే. నేనే సిద్ధాంతిని. పంచాంగం చూసినట్టుగా మన పంచాంగం చెప్తున్నాను. 3 గన్నాలు ఉంటాయి. జాగ్రత్త చూసుకోండి. ఈ సంవత్సరం ఎన్ని గన్నాలు ఉంటాయి? 3 ఆటంకాలు. గేట్లు. ఏంటి? పడవలో కూర్చుని ఒక ఆమె అంటుంది, గట్టిగా కొల్లు మూసేసుకుని పక్కనున్న తన భర్తని గట్టిగా నొక్కేస్తుంది. ఇలాగ ఆడంటున్నాడు, ఏం కాదు అంటాడు. ఏం కాదంటే నేను అన్నాను, ఎందుకు అలా గట్టిగా నీ చేపట్టుకుంటుందంటే కళ్ళు మూసేసుకుంటుంది, కిందకి చూస్తుంది. అదే మా ఆవిడకి నీట్గా ఉన్నదంటే నేను అన్నాను, నేను పాస్టర్ గారిని, నీటిలో మొత్తం మునిగిపోయినా నా దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2024లో 3 రకాలుగా మీ కుటుంబాల్లో చిన్న చిన్న శోధనలు వస్తాయి. కానీ మీకు ఎంత పెద్ద శోధన వచ్చినా, ఎంత కష్టం ఎదురుపడుతున్నా నిన్ను నడిపించేది దేవుని దూత అనే మాట ఈరోజు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నువ్వు నడుము కట్టుకో, చెప్పులేసుకో, తర్వాత వస్త్రం కప్పుకో, నా వెంబడి రాని మాటలు ఎక్కడ చెప్పాడు? మేడలో కాదు చెబుతా, పొలాన్న కాదు, పూల తోట కాడ కాదు. ఎక్కడ చెప్పాడు? చెరసాలలో చెప్పాడు.
ఈరోజు చెరసాల శిక్ష అనుభవిస్తున్న మీకు దేవుని దూతగా నన్ను ఇక్కడ పెట్టి మీకు దేవుడు పంపించిన మాట ఏంటంటే, మీరు నడుము కట్టుకోండి, మీరు చెప్పులేసుకోండి, మీ పైన వస్త్రము కప్పుకోండి, మీతో దేవుని దూత నడుస్తున్నాడు. పేతురు లేచాడు, జోళ్ళు వేసుకున్నాడు, వస్త్రం కప్పుకున్నాడు. దూత వెంబడి వస్తే 3 ఆటంకాలు, 3 గన్నాలు, శోధనలు. నా వల్ల కాదనుకున్నాడు పేతురు. దేవుని దూత వెళ్తూ ఉంటే ఇనుప గవిని కూడా దానికి అదే డోర్ తెరుచుకుంది. ఇంతవరకు ఎక్కడికి నువ్వు రీచ్ కాలేదో, నా వల్ల కాదు రీచ్ అవటానికి, అంత స్థాయికి ఎదగటానికి నా వల్ల కాదనుకున్నావు కదా, దేవుని ఆత్మ ద్వారాలు తెరుస్తూ ఉంది. ఆయన నిన్ను ముందుకు నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఆ గవిని దాటే కాటండి, ఏ గవిని? ఆ ఇనుప గవిని దాటిన తర్వాత దేవుని దూత ఉందట, మరి జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఆయన స్పృహలోకి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఇదంతా నాకు దర్శనం అనుకున్నాను, నేను ఇదంతా కల అనుకున్నాను, నిజమే, నేను ఇనుప గవిని దాటొచ్చేసేనా అని. ఆ మనుషుడి కొరకు ఎవరెవరు ప్రార్థిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. వారు చూసిన వెంటనే అందరూ విభ్రాంతి పొందారు, ఆశ్చర్యపోయారు. 2024 నిన్ను గూర్చిన సాక్ష్యము, నీ బంధువులు విభ్రాంతి నొందుతారు, నీ కుటుంబీకులు విభ్రాంతి నొందుతారు. నీవే కల కనిన దానిగా ఉంటావు, కల కనిన వాని వలె ఉంటావు. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. 24 ఆశీర్వాదము, 2024 దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము, గొప్ప ఉన్నతమైన ప్రకటన. నిన్ను మరలా నిలబెడుతున్నాడు ఆయన. దేవుడు నిన్ను నిలబెట్టి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను నిలబెట్టాడు. నేను నడుము కట్టుకుంటాను, నేను నిలబడతాను, నేను ఓడిపోలేదు, నేను ఓడిపోను. ఏదేమైనా, అన్నీ పోయినా, అందము పోయినా, ఆరోగ్యం నశించిపోయినా, చేతిలో ధనము మొత్తం పోయినా, అందరూ వదిలిపెట్టేసిన, ఒంటరి అయ్యేనా, నేను ఇప్పుడు నడుము కట్టుకుంటున్నాను. ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడని 2 చేతులు పైకెత్తి, నేను నిన్ను నమ్ముకున్నాను. ఈరోజు నీ దాసుని ద్వారా మాట్లాడావు, నా నడుము కట్టుకుంటాను. నేను ఓడిపోయిన మాటలు నా నోటినప్పుడు రానివ్వను, విజయవంతమైన మాటలు మాట్లాడతాను, విజయానికి నేను అడుగులేస్తాను, కొండ పైకి ఎక్కుతాను. హల్లెలూయా. ఏడుస్తున్నావా? నెమ్మది లేదు, ఈ మాటలతోటి నేను ఓదార్చబడ్డానని అనుకుంటావా? ఓదార్చబడటమే కాదు, శాశ్వతమైన ఆదరణ దేవుడు నీకు ఇస్తున్నాడు. మొత్తం ఎంటైర్ నీ పరిస్థితిని ఆయన మారుస్తున్నాడు. ఇది 2024లో ఇంతవరకు బ్రతుకున్నావంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే బ్రతికించాడు. లేకపోతే నువ్వు చచ్చిపోదు, లేదా నువ్వు మట్టిలో మట్టి అయిపోదు. నువ్వు మట్టిలో మట్టి అవ్వకుండా బ్రతుకున్నావంటే దేవుడు నిన్ను ఒలీవ మొక్క వలె జ్ఞాపకం చేసుకున్నాడు, ద్రాక్ష తీగ వలె నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను విడువని వాడు. అయ్యా, నా ఏడుపు చూసేవా బాబు? చూశాడు నిజముగా. నువ్వు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావు కదా, పని చేసుకుంటూ ఏడుస్తున్నావు, నీవు నీలా ఉండలేకపోతున్నావు. అందుకనే పండుకున్నప్పుడు సడన్ గా ఆ కష్టం నీకు గుర్తొచ్చినప్పుడు, ఆ పరిస్థితిని కళ్ళ ముందు పడినప్పుడు దిక్కున లేచి హడిలిపోతున్నావు కదా. ఏమైపోతుంది, ఏమైపోతుంది, నేనేమైపోతాను అని ఏడుస్తున్నావు కదా. ఆయన నీ పక్షముగా ఉన్నాడు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు, యేసు నీ పక్షముగా ఉన్నాడు. వారి కోరికలు 100% సఫలం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 17 విజయవాడ. బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు. గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప. శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప.